బూడిద గుమ్మడికాయ అనేది హై కాస్మిక్ ఎనర్జీ అమ్మా. మనం అంటే పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో పిరమిడ్స్లో మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే హై కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి. ఒక 200-300 ఫీట్ డిస్టెన్స్లో ఎంతైతే పిరమిడ్లో ఎనర్జీ ఉంటుందో ఒక చిన్న బూడిద గుమ్మడికాయలు అంత ఎనర్జీ ఉంటుంది. అంటే మన బాడీలో వ్యాధి అనేది నెగిటివ్ ఎనర్జీ, బూడిద గుమ్మడికాయ అనేది పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ ఎనర్జీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీని వానిష్ చేస్తుంది. ఓకే. అలాగే అది ఆల్కలైన్ ప్రాపర్టీ, హై ఆల్కలైన్ ప్రాపర్టీ యాష్ కార్డ్. ఇది ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది. ఆ వ్యాధి నిరోధక శక్తిని మనలో పెంచుతుంది. చాలా రకాల సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కారం బూడిద గుమ్మడికాయ. చాలా రకాల సమస్యలకి, ఎందుకంటే మన శరీరంలో అరుగుదల వ్యవస్థ, జీర్ణక్రియ వ్యవస్థ అనేది పాడైన తర్వాతే చాలా రకాల రోగాలకి కారణమవుతుంది. ఇది ఒక సైంటిఫిక్ రిజల్ట్ అనుకోవచ్చు. 100%. ఓకే. అంటే ఇప్పుడు మీరు మన ఆధునిక వైద్యంలో చాలా రకాల మెడిసిన్స్ తయారు చేస్తున్నారు, కీమోలు అనేవి ఇస్తున్నారు. మనకి క్యాన్సర్ మీద గ్రావియోలా సూప్ అని ఉంటుంది, లక్ష్మణ్ ఫల్ హాకు. 10,000 టైమ్స్ కీమోకి 10,000 టైమ్స్ ఒక కీమోకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఒక 10 లక్ష్మణ్ ఫల్ ఆకులకి అంత పవర్ ఉంటుంది. మీకు నెట్లో గూగుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే కేవలం ఇవి మన శరీరంలో ఆ క్యాన్సర్ కణాల మీద మాత్రమే యుద్ధం చేస్తాయి. ఓకే. కీమో అనేది మన శరీరంలో అన్ని సెల్స్ మీద పనిచేస్తే దాంట్లో క్యాన్సర్ సెల్స్ కూడా ఉంటాయి. పర్టికులర్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు. ఇవి అలా కాకుండా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ క్యాన్సర్ సెల్స్ మీద ఫైట్ చేసేలా చేస్తాయి. మన శరీరంలో అస్తవ్యస్తంగా పెరిగిపోయినటువంటి తెల్ల రక్త కణాల సంఖ్యను తగ్గిస్తూ మన శరీరాన్ని శక్తివంతం చేస్తాయి. అంటే ఆ స్పృహ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థకి ఉండాలి. ఓకే. ఆ స్పృహని మనకు బూడిద గుమ్మడికాయ ఇస్తుంది, లెమన్ ఇస్తుంది. అలాగే పైనాపిల్ కూడా ఈ క్యాన్సర్ మీద అద్భుతంగా ఫైట్ చేస్తుందని అధ్యయనాలు ఇప్పుడు చెప్తుంది. ఓకే. అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అయినా సరేనా? అంటే ఆహారాన్ని లోపలికి తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు. ఇప్పుడు మనం బూడిద గుమ్మడికాయని ఇంజెక్ట్ రూపంలో ఇవ్వలేం కదా, ఫుడ్ రూపంలో తీసుకోవాలి, జ్యూసెస్ రూపంలో హ్యాపీగా లోపల తీసుకుంటుంటే బాడీని. అంటే ఇప్పుడు నీరసం వస్తుంది, క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి ముందు ఫస్ట్ భయం ఉంటుంది. అద్భుతంగా మాట్లాడుకోవాల్సిన విషయం. మీరు బూడిద గుమ్మడికాయ ఎలా పనిచేస్తుంది అనడానికి భయం. మీకు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అల్సర్ ఉన్నవాడు భయపడితే పోతాడు, క్యాన్సర్ ఉన్నవాడు ధైర్యవంతుడు అయితే బతుకుంటాడు అని. ఇక్కడ ఫస్ట్ ఫియర్, భయం. బూడిద గుమ్మడికాయ మనలో ఆ నిగ్రహ శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఓకే. ఫస్ట్ నాకేం కాదు, గుడ్డు తగ్గుతుంది అన్నప్పుడు తన శరీరంలో సెల్ఫ్ ఇమ్యూనిటీ వ్యవస్థ పనిచేస్తుంది. మనం ఏం పంపించినా, మీరు ఇంజెక్ట్ చేసినా, కీమో ఇచ్చినా, టాబ్లెట్ వేసినా, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే తప్ప, సిగ్నల్స్ వస్తే తప్ప శరీరంలో యుద్ధం జరగదు, ఆ క్యాన్సర్ సెల్స్ చావు. ఆ శక్తిని, అంటే బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీని, నాలెడ్జీని బూడిద గుమ్మడికాయ అద్భుతంగా ఇస్తుంది.